హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మీకు నేను చింతపిందెలు పచ్చిమిర్చి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ సీజన్లో ఈ చింతపిందెలు మనకు దొరుకుతాయి. సో ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి నేను చెప్పిన విధంగా చెప్పిన కొలతలతో ట్రై చేయండి. సో ఇంకెందుకంటే ఆలస్యం, అందరూ తలుచుకోగానే నోట్లో నీళ్ళూరి ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా ఈ చింతపిందెలన్నింటినీ కూడా నీట్గా వాష్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. దాని తర్వాత ఒక జార్ తీసుకొని వీటన్నిటినీ కూడా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని జార్లో వేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను 250 గ్రాములు పావు కిలో చింతపిందెలు తీసుకున్నాను. ఇది మొత్తం మిక్సీ జార్కి ఒకసారికి సరిపోదు కాబట్టి నేను 2 సార్లుగా గ్రైండ్ చేసుకుంటున్నాను. మిక్సీ జార్ తీసుకొని ఇవి సగం వేసుకోండి. పచ్చిమిరపకాయలు 150 గ్రాములు తీసుకున్నాను. ఇవి కూడా సగం వేసుకోవాలి. దాని తర్వాత ఉప్పు తీసుకోవాలి. ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. తీసుకున్న దాంట్లో సగం వేసుకోండి. తర్వాత నేను 1.5 టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను. అందులో సగం వేసుకోండి పసుపు. ఇంగువ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఫస్ట్ వేసుకోండి. వీటన్నిటిని ఇప్పుడు మనము మిక్సీ పట్టుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇంకా తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి. మిగతా పచ్చిమిర్చి, చింతపిందెలు ఇవన్నీ కూడా వేసుకొని ఇంకోసారి మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఒక బాండలు పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకొని అందులో ఆయిల్ వేసేసుకోవాలి. నేను 3/4 కప్ ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ బాగా వేడవనివ్వాలి. ఆయిల్ వేడైంది. ఇందులో పోపు దినుసులు వేసుకోండి. ఎండుమిర్చి, ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, మినపప్పు 1 స్పూన్, పచ్చెనపప్పు 1 స్పూన్ వేసుకున్నాను నేను. అవి కొద్దిగా వేగనివ్వండి. కరివేపాకు వేసుకోండి. తర్వాత మెంతిపిండి వేసుకోండి. మీకు కావాల్సింటే ఇంగువ కూడా వేసుకోండి. ఇలా తిరగమాతలో ఇంగువ వేసుకోవడం వల్ల మంచి స్మెల్ వస్తుంది. ఒకసారి కలుపుకొని మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతకాయ తొక్కు పేస్ట్ని అందులో వేసేసుకోవాలి. బాగా కలుపుకోండి. ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. స్టవ్ ఆఫ్లో పెట్టుకొని ఈ పచ్చడిని 10 నుంచి 15 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. 15 నిమిషాలు అయిందండి. చూడండి, మనం చింతపిందెలు గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్దిగా వాటర్ వేసుకున్నాం కదా, ఆ వాటర్ అన్నీ కూడా డ్రై అయిపోయాయి. పచ్చడి బాగా వాడిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. అంతేనండి, చింతపిందెల పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఇది వేసుకొని కొద్దిగా అంత నెయ్యి వేసుకొని తింటే పిల్లలైతే చాలా లైక్ చేస్తారు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.